మేము గత కొన్ని సంవత్సరాలుగా వసంత విహార్‌లో సంబరాన్నంటే అంబరాన్ని తాకే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవోపేతంగా చేసుకుంటామండి. అయితే మన కల్చర్ మర్చిపోతున్నాము. అది మర్చిపోకుండా ఉండడం కోసమని ఒక వారం రోజులుగా మేమందరము కూడా ముగ్గుల పోటీ ఏంటి, వంటల పోటీ ఏంటి అలా ప్రతి ఒక్కటి పెట్టి మహిళలను ఆకర్షిస్తూ ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాము. అసలు సంక్రాంతి ఎందుకు చేస్తారు? సంక్రాంతి అంటే ఏంటని తెలుసుకోవడం కోసం ఏంటంటే మనకి 2 సూర్య గమనాన్ని అనుసరించి 2 అయనాలుంటాయి. ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాం. దక్షిణాయనం పూర్తవుతూనే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఏం చేస్తామంటే మన పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర వాళ్ళకి బట్టలు పెట్టడం, ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు బట్టలు పెట్టడం వాళ్ళు అవన్నీ చేస్తారు. అయితే సూర్య గమనాన్ని అనుసరించి ఇది ఎందుకు జరుగుతుందంటే మేషరాశి నుంచి మనకు 12 రాశులుంటాయి. మీనరాశి వరకు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ ప్రవేశించే కాలంలో మకర సంక్రాంతి మేషం నుంచి మకరంలోకి సూర్యుడు ప్రవేశించేదాన్ని మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రవేశించే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఎటువంటి పనులు చేసినా కూడా అవి మనకి శుభ ఫలితాలు ఇస్తాయని పెద్దలు చెప్తారు. ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాయంటే మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన వంశాన్ని వృద్ధి చేస్తాయనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి చాలా చేసుకుంటారు. భోగి రోజు ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటువంటి కర్రలు గానీ, పెద్ద భోగి మంటలు వేసి ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని భోగి మంటల్లో వేస్తారు. దానివల్ల భోగభాగ్యాలు మనకు లభిస్తాయన్న ఉద్దేశంతో భోగి మంటలు వేసి అదే రోజు సాయంత్రం చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రేగిపళ్ళు, దాన్ని బద్రీనారాయణ ఫలం అని కూడా అంటారు. అర్కపత్రము అంటే జిల్లేడు ఆకు మీద రేగిపండు పెట్టి దాంతో మన పిల్లలకి దిష్టి తీసి భోగిపళ్ళు పోస్తారు. అలాగే గోదా కళ్యాణం చేస్తారు. ఇలాంటివన్నీ భోగి రోజు చేస్తారు. సంక్రాంతి రోజు రెండో రోజు సంక్రాంతి కాబట్టి దాన్ని పెద్దల పండుగ అంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆ ఆచారాన్ని బట్టి అందరినీ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళకి ఇష్టమైనటువంటి తినుబండారాలు తయారు చేయడం చేస్తారు.